హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఎక్స్ప్లెనేషన్ చూడబోయే మూవీ నేమ్ వచ్చేసి అండర్ ద సిల్వర్ లేక్, అంటే తెలుగులో వెండి చెరువు కింద అని అర్థం. ఈ మూవీ వన్ లైనర్ చెప్తే అబ్బే అంత మజా ఉండదు. సో డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక గుర్రాన్ని చూపిస్తారు. పేరు శామ్. వీడు పెద్ద పర్వత. అమ్మాయిలను ఆంటీలను చూసే చాలు సొల్లు కారుస్తాడు. వీడు ఏ జాబ్ చేయడు, రెంట్ కూడా చాలా డేస్ నుండి కట్టడు. సో ఓనర్ ఒక ఎవిక్షన్ నోట్ ని డోర్ మీద పెట్టి ఉంటాడు. కానీ శామ్ వాళ్ళ అమ్మకి జాబ్ చేస్తున్నట్టు అబద్ధం చెప్తాడు. రోజు బాల్కనీలో కూర్చొని కాలనీలో ఉన్న అమ్మాయిల మీద ఆంటీల మీద స్పై చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అవ్వాలని సినిమా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్న శామ్ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వస్తుంది. ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. గర్ల్ ఫ్రెండ్ శామ్ బెడ్రూమ్ లో ఒక పోస్టర్ ని చూసి అట్రాక్ట్ అవుతుంది. అది ఒక పాప్ సింగర్. అదే టైంలో ఒక బ్రేకింగ్ న్యూస్ టీవీలో వస్తుంది. సిటీలోనే ఫేమస్ బిజినెస్ మ్యాన్ అండ్ సెలబ్రిటీ అయిన జెఫర్సన్ అనేవాడు 2 days నుండి మిస్సింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అలా ఎలా పాసిబుల్ అవుతుంది అని శామ్ అనుకుంటాడు. తర్వాత శామ్ లైబ్రరీకి వెళ్లి అండర్ ద సిల్వర్ లేక్ అనే ఫేమస్ కామిక్ బుక్ ని కొంటాడు. దాన్ని రాసిన రైటర్ ఇక్కడికి వస్తే నా నెంబర్ తనకి ఇవ్వు, నేను అతన్ని కలవాలని అనుకుంటున్నా అని శామ్ లైబ్రరీకి నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంటికి తిరిగి వెళ్తున్న టైంలో శామ్ కి ఎదురింటి అమ్మాయి అయిన సారా కుక్క కనిపిస్తుంది. దానికి 2 బిస్కెట్స్ ఇస్తాడు. అప్పుడే సారా శామ్ ని చూస్తుంది. అతని నేచర్ నచ్చి ఇంట్లోకి కాఫీ కోసం ఇన్వైట్ చేస్తుంది. శామ్ కి ఆల్రెడీ సారా మీద కన్ను ఉంటుంది. ఇక ఈ ఛాన్స్ ని ఎలా మిస్ చేసుకుంటాడు. ఇంట్లోకి వెళ్లిన ఇద్దరు టీవీ షో చూస్తారు. సారా చేతికి మెటల్ బ్రాస్లెట్ ఉండటం శామ్ చూసి అట్రాక్ట్ అవుతాడు. ఇద్దరు మంచిగా క్లోజ్ అవుతున్న టైంలో సారా రూమ్మేట్స్ వచ్చి ప్రైవసీని పాడు చేస్తారు. సారా ఇద్దరు రూమ్మేట్స్ కాకుండా పైరేట్ వేషం వేసుకున్న ఒక వ్యక్తి కూడా ఇంటికి వస్తాడు. వాళ్ళు రావడంతో సారా శామ్ ని రేపు కలుద్దామని చెప్పి పంపించేస్తుంది. ఇంటికి వెళ్లిన శామ్ తను తెచ్చుకున్న కామిక్ బుక్ ని చదువుతాడు. అందులో అవి ఇంత విషయం గమనిస్తాడు. చాలా రోజుల నుండి సిటీలో ఒక డాగ్ కిల్లర్ తిరుగుతున్నాడు. వాడికి ఇంకా చాలా సంవత్సరాల కింద సూసైడ్ చేసుకుని చనిపోయిన హాలీవుడ్ యాక్టర్ కి లింక్ ఉండి ఉంటుంది. కుక్కల వల్లే ఈ సైలెంట్ యాక్టర్ ఎదగలేకపోయాడు. అందుకే కుక్కల మీద కోపంతో ఊరేసుకొని చనిపోయి ఉంటాడు. దీని వల్ల సిటీలో ఒక ఈడెన్ డేల్ అనే శాపగ్రస్తుడు జన్మించి ఉంటాడు. వీడు అందరి కుక్కల్ని చంపేసి తింటూ ఉంటాడు. అన్ని కుక్కలు ఎప్పుడైతే అంతరించిపోతాయో అప్పుడే సిటీ ప్రశాంతంగా పడుకుంటుంది అని ఆ బుక్ లో ఉండి ఉంటుంది. తర్వాత శామ్ నిద్రపోతాడు. పీడకల వస్తుంది. అందులో శామ్ కి సారా కుక్క చనిపోవడం, ఇంకా సారా కాస్ట్యూమ్ ని డాగ్ కిల్లర్ ధరించి కుక్కల్ని తినడం కనిపిస్తుంది. శామ్ భయపడిపోతాడు. ఉలిక్కి పడి నిద్ర నుండి లేస్తాడు. తర్వాత శామ్ వెళ్లి సారా ఇంటి డోర్ ని కొడతాడు. కానీ ఇల్లు మొత్తం ఖాళీగా ఉంటుంది. అందులో ఎవరు ఉండరు. వెంటనే శామ్ వెళ్లి ఓనర్ ని కలుస్తాడు. సారా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ నైటే రూమ్ ని ఖాళీ చేశారు. అయినా నీకెందుకు ఆమె గురించి, ఫస్ట్ నువ్వు నా రెంట్ కట్టు, లేకుంటే మంచిగా ఉండదని ఓనర్ వార్నింగ్ ఇస్తాడు. సారా శామ్ తో క్లోజ్ గా ఉండి ఉంటుంది. సడన్ గా తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇల్లుని ఖాళీ చేసి ఎందుకు వెళ్లిపోయింది అని శామ్ ఆలోచిస్తూ ఉంటాడు. పబ్ కి వెళ్లి ఈ మ్యాటర్ ని శామ్ తన ఫ్రెండ్ తో డిస్కస్ చేస్తాడు. శామ్ మళ్ళీ సారా ఇంటికి వెళ్తాడు. కిటికీలోంచి ఇంట్లోకి దూరి కబోర్డ్ ఓపెన్ చేస్తాడు. అందులో సారాకి సంబంధించిన కొన్ని అన్యూజువల్ థింగ్స్ కనిపిస్తాయి. సారా ఫోటో, క్యాండిల్, ఇంకా 3 డాల్స్ ఉంటాయి. రూమ్ కార్నర్ లో గోడ మీద 2 డైమండ్స్ అటాచ్ అయిన సింబల్ గీసి ఉంటుంది. అప్పుడే ఇంట్లోకి సారా ఫ్రెండ్ అయిన ట్రాయ్ అనే లేడీ వచ్చి సారా వస్తువులని తీసుకెళ్లిపోతుంది. ఆమె ఎక్కడికి వెళ్తుందో చూద్దామని వెనకే శామ్ కూడా ఫాలో అవుతాడు. ట్రాయ్ తన ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సిటీకి వెళ్తుంది. సిటీ మిడిల్ లో పైరేట్ బాయ్ కి ట్రాయ్ ఆ వస్తువులని అందజేయడం శామ్ గమనిస్తాడు. తర్వాత ఆ ముగ్గురు లేడీస్ రూఫ్ టాప్ బార్ కి పార్టీ కోసం వెళ్తారు. పార్టీలో జీసస్ అండ్ 3 బ్రైడ్స్ అనే ఫేమస్ బ్యాండ్ సాంగ్స్ ని పాడతారు. శామ్ ఒంటరిగా ఉన్న ట్రాయ్ వద్దకు వెళ్లి సడన్ గా మిస్ అయిన సారా గురించి అడుగుతాడు. అవన్నీ నీకెందుకురా అని ట్రాయ్ శామ్ ని కొట్టేసి పారిపోతుంది. తర్వాత అలెన్ అనే పాత ఫ్రెండ్ శామ్ ని కలుస్తాడు. అక్కడికి ఒక అమ్మాయి వచ్చి తను హాలీవుడ్ క్లబ్ లో చేయబోతున్న సీక్రెట్ పెర్ఫార్మెన్స్ కి కుకీస్ ని ఇచ్చి ఇన్వైట్ చేస్తుంది. శామ్ కూడా కుకీని తీసుకుంటాడు. కుకీ అంటే ఏంటో కాదు, క్లబ్ కి ఎంట్రీ కోసం యూస్ చేసే ఒక టోకెన్. అప్పుడే అందరికీ ఒక ఫ్లాష్ న్యూస్ తెలుస్తుంది. 3 days నుండి మిస్ అయిన బిజినెస్ మ్యాన్ జెఫర్సన్ ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోతాడు. అందులో 3 ప్రాస్టిట్యూట్స్ డెడ్ బాడీస్ కూడా పోలీసులకి దొరుకుతాయి. స్పాట్ లో సారా హ్యాట్ కూడా కనిపిస్తుంది. అంటే 3 లేడీస్ లో ఒకరు సారా. ఆమె కూడా చనిపోయిందని కన్ఫర్మ్ అవుతుంది. ఇది విన్న శామ్ చాలా బాధపడతాడు. సారా చావు వెనుక ఏదో పెద్ద కుట్రే ఉందని శామ్ అనుకుంటాడు. ఎలాగైనా దాన్ని ఛేదించాలని బయలుదేరతాడు. జెఫర్సన్ కూతురు కూడా ఆ పార్టీకి వచ్చి ఉంటుంది. వాళ్ళ నాన్న చనిపోయిన న్యూస్ విన్న మిల్లీ షాక్ లో ఉండిపోతుంది. శామ్ తిరిగి తన ఇంటికి వెళ్తాడు. కామిక్ బుక్ రైటర్ శామ్ నెంబర్ ని తీసుకుని అతనికి కాల్ చేస్తాడు. రేపు తన ఇంటికి రమ్మని కాల్ కట్ చేస్తాడు. తర్వాత శామ్ ని వెనుక నుండి ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. భయంతో శామ్ తన రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుంటాడు. శామ్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి కామిక్ బుక్ లో ఉన్న ఆల్ కిస్ గురించి చదువుతుంది. ఆ ఆల్ కిస్ ఒక ప్రేతాత్మ. ఆమె న్యూడ్ గా వచ్చి హత్యలు చేస్తుంది. సిటీలో హత్యలకు ఆమెనే కారణమని బుక్ లో ఉంటుంది. తర్వాత శామ్ కి రోజు ఒక వార్నింగ్ మెసేజ్ లాంటిది వస్తూ ఉంటుంది. ఎవరో శామ్ ని ఫాలో అవుతున్నారు. పక్క వాళ్ళకి సారా మిస్ అయిన దానికి లింక్ ఉండి ఉంటుందని శామ్ నమ్ముతాడు. సారా చావు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న శామ్ ని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ శామ్ వెనక అడుగు వేయడు. నెక్స్ట్ డే శామ్ కామిక్ బుక్ రైటర్ ఇంటికి వెళ్తాడు. రైటర్ వింతగా బిహేవ్ చేస్తాడు. ఇంటి చుట్టూ
చుట్టూ సీసీ కెమెరాస్ ని పెడతాడు. ఔల్ కిస్ రావచ్చు, సో ముందుగానే ఆలోచించి నా సేఫ్టీలో నేనున్నా అని రైటర్ అంటాడు. శామ్ తను సారా రూమ్ లో చూసిన డైమండ్ సింబల్ ని రైటర్ కి చూపిస్తే అది ఒక వింటేజ్ లిటరేచర్ అని, దాని అర్థం సైలెంట్ గా ఉండటం అని శామ్ కి వివరిస్తాడు. ఎవరో శామ్ ని ఇన్వెస్టిగేషన్ ఆపమని సిగ్నల్ ఇస్తుంటారు. సిటీలో రీసెంట్ గా జరుగుతున్న మిస్సింగ్ లకి, హత్యలకి ఔల్ కిస్సే కారణం అని రైటర్ అంటాడు. తన దగ్గర ఉన్న పాత కుర్కురే ప్యాకెట్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న సీక్రెట్ మ్యాప్ ని శామ్ కి చూపిస్తాడు. అందులో ఉన్న మ్యాప్ కోడ్ ని మనం క్రాక్ చేయగలిగితే నువ్వు వెతుకుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది అని రైటర్ అంటాడు. నెక్స్ట్ శామ్ హాలీవుడ్ సిమెట్రీ వద్దకు వెళ్లి అక్కడ వేసిన ఒక ఇండీ ఫిలిం షో ని చూస్తాడు. ఆ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్స్ ని శామ్ లైవ్ లో చూస్తాడు. వాళ్ళు ఫాస్ట్ గా పరిగెత్తి ఒక కార్ ని ఎక్కుతారు. శామ్ తనకు వచ్చిన ఇన్విటేషన్ కోసం ఈవెంట్ కి వెళ్తాడు. ఎంట్రీ కావాలంటే బిస్కెట్ లాగా ఉన్న టోకెన్ ని కొరకాలి, కానీ మనోడు కోపంలో మొత్తం టోకెన్ ని నమిలింగేస్తాడు. శామ్ కి అలెన్ కలుస్తాడు. అలెన్ ఇప్పుడే బ్యాండ్ గురించి కొన్ని వింత విషయాలు చెప్తాడు. యాక్చువల్ గా బ్యాండ్ పాడే సాంగ్స్ లో ఒక సీక్రెట్ మెసేజ్ ఉంటుందని ఎప్పటి నుండో ఒక రూమర్ ఉంది. ఇది విన్న శామ్ ఆలోచిస్తూ కూర్చుంటాడు. అప్పుడే అక్కడికి ఇది వరకు పార్టీలో చూసిన బుగ్గల అమ్మాయి కనిపిస్తుంది. తనకు సారా గురించి తెలుసని శామ్ తో అంటుంది. ఇద్దరు కలిసి బేస్మెంట్ పబ్ కి వెళ్తారు. ఫుల్ గా తాగేసి డాన్స్ చేస్తారు. ఆల్రెడీ టోకెన్ ని తిన్న శామ్ కి అస్వస్థత ఏర్పడి వామిటింగ్స్ చేసుకుంటాడు. ఈ గ్యాప్ లో బుగ్గల అమ్మాయి పారిపోతుంది. మళ్ళీ అక్కడ ట్రాయ్ కనిపించడంతో శామ్ ఆమెను చేస్తాడు. కానీ శామ్ స్పృహ కోల్పోయి ఒక చోట పడిపోతాడు. మార్నింగ్ లేచి చూస్తే అదొక శ్మశానం. శామ్ మళ్ళీ తన ఇంటికి వెళ్తాడు. ఫ్రెండ్ తో కలిసి సాంగ్ లో ఉండే సీక్రెట్ మెసేజ్ గురించి మాట్లాడుకుంటారు. ఒక న్యూస్ పేపర్ లో షూటింగ్ స్టార్స్ అనే యాడ్ చూస్తారు. ఆ యాడ్ లో ఇంతకు ముందు శామ్ చూసిన ఇండీ మూవీ యాక్ట్రెసెస్ ఉంటారు. వాళ్ళు చిన్న యాక్ట్రెస్, మూవీస్ చేస్తున్నా అంతగా డబ్బులు రావట్లేదని ప్రాస్టిట్యూట్స్ గా మారుతారు. శామ్ వాళ్ళకు కాల్ చేసి రమ్మంటాడు. అందులో ఒక అమ్మాయి ఇంటికి వస్తుంది. ఫ్రిడ్జ్ మీద సారా ఫోటోని చూసిన తను కొన్ని సంవత్సరాల కింద సారాని నేను ఒక పార్టీలో కలిశాను. ఆ పార్టీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ అరేంజ్ చేశాడు. అతన్ని కలిస్తే నీకు సారా గురించి ఆన్సర్స్ తెలుస్తాయి అని అమ్మాయి అంటుంది. తర్వాత జీసస్ బ్యాండ్ సాంగ్ అయిన టర్నింగ్ టీత్ లో ఉన్న సీక్రెట్ మెసేజ్ ని శామ్ డీకోడ్ చేస్తాడు. డీన్ తలని తడుము, ఇంకా న్యూటన్ దగ్గర వెయిట్ చేయి అని ఆ మెసేజ్ చెప్తుంది. డీన్ ఇంకా న్యూటన్ విగ్రహాలు శామ్ ఇంటికి దగ్గరలో ఉన్న గ్రిఫిత్ అబ్జర్వేటరీ దగ్గర ఉంటాయి. శామ్ అక్కడికి వెళ్లి మెసేజ్ లో ఉన్నది ఫాలో అవుతాడు. శామ్ చేసిన యాక్షన్ కి ఒక ఇల్లు లేని కింగ్ దగ్గరికి వస్తాడు. ఇతను చూడ్డానికి ఒక పిచ్చోడ్ లాగా కనిపిస్తాడు. శామ్ కళ్ళకి గంతలు కట్టి ఒక రహస్యపు టనల్ కి తీసుకెళ్తాడు. ఆ దారిని శామ్ చూడకూడదు. శామ్ అండర్ గ్రౌండ్ లో ఉన్న పెద్ద కార్పొరేట్ ప్లేస్ కి చేరుకుంటాడు. అక్కడ ఫుడ్ తో నిండిన ప్రదేశాన్ని చూసిన శామ్ స్పృహ కోల్పోతాడు. చాలా సేపు తర్వాత మేల్కొని బయటికి వస్తాడు. కామిక్ రైటర్ ఇంటికి వెళ్లిన శామ్ కి గట్టి షాక్ తగులుతుంది. రైటర్ సూసైడ్ చేసుకుని చనిపోయాడని అతన్ని ఇంటిని క్రైమ్ స్పాట్ గా పోలీసులు నిర్ణయిస్తారు. సీక్రెట్ గా రూమ్ లోకి ఎంటర్ అయిన శామ్ అసలు రైటర్ కి ఏం జరిగిందో చూద్దామని సీసీ కెమెరా ఫుటేజెస్ ని ప్లే చేసి చూస్తాడు. ఆ విజువల్స్ చూసిన శామ్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రేతాత్మ అయిన ఔల్ కిస్ చేతిలో రైటర్ చనిపోయి ఉంటాడు. కానీ పోలీసులు దీన్ని సూసైడ్ అనుకుని పొరబడతారు. టెన్షన్ లో ఉన్న శామ్ తన ఇంటికి వెళ్లిపోతాడు. ఆ రోజు నైట్ కూడా ఔల్ కిస్ శామ్ ఇంటికి వస్తుంది. ఇతన్ని చంపాలని చూస్తుంది. కానీ శామ్ వద్ద ఉన్న గన్ తో భయపెట్టడం వల్ల అది పారిపోతుంది. నెక్స్ట్ డే శామ్ తన ఫ్రెండ్ అయిన అలెన్ తో కలిసి ఒక చెస్ కాంపిటీషన్ కి వెళ్తాడు. ఆ గేమ్స్ ని జీసస్ బ్యాండ్ ఏర్పాటు చేస్తుంది. సింగర్ ని శామ్ పట్టుకొని ఈ సాంగ్స్ లో సీక్రెట్ మెసేజ్ ని ఎందుకు పెట్టావో చెప్పు అని అడుగుతాడు. దానికి సింగర్ ఆ పాట నేను రాయలేదు, అదొక మ్యూజిక్ డైరెక్టర్ రాశాడని సింగర్ అంటాడు. మ్యూజిక్ డైరెక్టర్ అడ్రస్ ని కనిపెట్టిన శామ్ అతని ప్లేస్ కి వెళ్తాడు. నువ్వు ఈ సాంగ్ లో మెసేజెస్ ని ఎందుకు పెట్టావు, నీకు ఈ సాంగ్ రాయమని ఎవరు చెప్పారని శామ్ అడగ్గా మ్యూజిక్ డైరెక్టర్ వైలెంట్ గా రియాక్ట్ అవుతాడు. గన్ తో ఫైరింగ్ స్టార్ట్ చేస్తాడు. కానీ శామ్ ఎస్కేప్ అయి ఆ ముసలోడిని చంపేస్తాడు. శామ్ ఈఎంఐ కట్టట్లేదని ఆర్టీఓ వాళ్ళు కార్ ని తీసుకెళ్లిపోతారు. నడుస్తూ వెళ్లిన శామ్ కి ఇంకో పార్టీ కనిపిస్తుంది. అక్కడ చనిపోయిన జెఫర్సన్ కూతురు మిల్లీ ఉంటుంది. మెల్లిగా తనని ఫ్లర్ట్ చేసి ఇంప్రెస్ చేస్తారు. ఇద్దరు జెఫర్సన్ చావు గురించి మాట్లాడుకుంటూ సిల్వర్ లేక్ కి వెళ్తారు. శామ్ తన ఫ్రెండ్ అయిన సారా కూడా మీ నాన్నతో పాటు యాక్సిడెంట్ లో చనిపోయిందని చెప్తాడు. లేక్ లోకి దిగి ఇద్దరు స్విమ్మింగ్ చేస్తారు. ఇప్పుడే మిల్లీ తన నాన్న చేతికి ఉండే మెటల్ బ్రాస్లెట్ ని శామ్ కి ఇస్తుంది. నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు, ఇది నీ దగ్గరే ఉంచు అని మిల్లీ చెప్తుంది. ఆ బ్రాస్లెట్ మీద కొన్ని చెస్ కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ ని డీకోడ్ చేసి మా నాన్న నీ ఫ్రెండ్ సారా చావులకి ఆన్సర్స్ వెతుకు అని మిల్లీ అంటుంది. ఆ టైంలోనే మిల్లీని ఫాలో అవుతున్న ఒక గ్రూప్ గన్ ఫైరింగ్స్ చేస్తాయి. ఆ కాల్పుల్లో మిల్లీ చనిపోతుంది. వెంటనే అక్కడ నుండి శామ్ ఎస్కేప్ అయి తన ఇంటికి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే శామ్ బ్రాస్లెట్ ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే సారా చేతికి కూడా సేమ్ ఇలాంటి బ్రాస్లెట్ ఉండి ఉంటుంది. శామ్ ఇప్పుడు దాని మీద ఉన్న నెంబర్స్ ని చెస్ బోర్డ్ కి లింక్ చేస్తాడు. దాని ద్వారా కుర్కురే ప్యాకెట్ లో ఉన్న సీక్రెట్ మ్యాప్ రియల్ లొకేషన్ కనిపెడతాడు. అక్కడికి వెంటనే బయలుదేరతాడు. ఎంట్రన్స్ లో పురాతన సింబల్ కనిపిస్తుంది. అంటే ఈ ప్లేస్ సేఫ్ కాదని దాని అర్థం. అయినా సరే శామ్ రిస్క్ చేసి ముందుకెళ్తాడు. ఒక చోట చిన్న గుడిసె కనిపిస్తుంది. అందులో ఒక ముసలోడు ఇంకా మనం మొదట్లో చూసిన ట్రాయ్ ఇంకా ఆమె ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు. శామ్ గన్ ని వాళ్ళకి పాయింట్ చేసి సారా ఎక్కడుందో అడుగుతాడు. దీంతో ముసలోడు భయపడి శామ్ కి అసలు నిజం బయటపెడతాడు. సిటీలోనే ధనవంతులు వాళ్ళ చావుని ఫేక్ చేసి బ్రతికుండగానే సమాధి అవుతారు. అండర్ గ్రౌండ్ లో ఉన్న కార్పొరేట్ ప్లేస్ లో వీళ్ళ జీవనం సాగిస్తారు. ఇలా కంటిన్యూ అవుతే వాళ్ళకి చావు ఉండదు అండ్ మోర్ ఓవర్ స్వర్గానికి చేరుకుంటారు అనే ట్రెడిషన్ ఉంది. దానికోసమే జెఫర్సన్ తన ముగ్గురు పిల్లలతో సమాధి అయ్యాడు. ముగ్గురు పిల్లలు ఎవరో కాదు, సారా ఇంకా తన ఇద్దరు రూమ్మేట్స్. మనం మొదట్లో చూసిన పైరట్ బాయ్ కూడా ఎవరో కాదు, జెఫర్సన్. ముగ్గురు రూమ్మేట్స్ జెఫర్సన్ తో అగ్రిమెంట్ కి ఒప్పుకొని సమాధి అవుతారు. ఫేక్ డెత్ ని క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు సేమ్ ఇదే ప్యాటర్న్. ఇంకో ధనవంతుడైన ముసలోడు
ముసలోడు కూడా ముగ్గురు పిల్లలతో సమాధి అవ్వడానికి రెడీ అవుతాడు. ఈ మాటల్ని శామ్ నమ్మడు. సో ముసలోడు అండర్ గ్రౌండ్ లో ఉన్న సారాకి వీడియో కాల్ చేసి మాట్లాడుతాడు. సారా, ఇదే నిజం, నన్ను నమ్ము, నేను ఇక్కడికి నా ఇష్టంతోనే వచ్చాను, నా గురించి ఆలోచించడం మానే, గుడ్ బై అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. వీడియో కాల్ లో ఉన్న వెనుక బ్యాక్గ్రౌండ్ ని చూస్తే మనకు ఒక్కటి గుర్తొస్తుంది. శామ్ ఇంతకు ముందు టనల్ లో చూసిన కార్పొరేట్ ప్లేస్, అదే ఫుడ్ కనిపించిన ప్లేస్ ఇదే అని కన్ఫర్మ్ అవుతుంది. అంటే సీక్రెట్ టనల్ ద్వారా అక్కడికి చేరుకోవచ్చు. సో దీంతో శామ్ ఇది ఫ్యాక్టే అనుకుంటాడు. ముసలోడు ఇచ్చిన టీని శామ్ తాగి స్పృహ కోల్పోతాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఇంతకు ముందు మనం చూసిన హోమ్లెస్ కింగ్ నిల్చుంటాడు. శామ్ ని ఒక కుర్చీకి కట్టేస్తాడు. శామ్ పాకెట్ లో ఉన్న కుక్క బిస్కెట్లని కింగ్ తీసుకుంటాడు. అవి నా ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ కుక్కకి వేద్దాం అనుకున్నా, కానీ అది చనిపోయింది. నా ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయింది. నేను తనని ట్రూగా లవ్ చేశాను, కానీ దూరం అయిందని శామ్ సారా గురించి చెప్తూ బాధపడతాడు. శామ్ సాడ్ స్టోరీని విన్న హోమ్లెస్ కింగ్ మనసు కరిగిపోతుంది. ఈ ధనవంతులు సమాధి అయ్యే విషయం ఎవరికి చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చి అతన్ని ఫ్రీగా వదిలేస్తాడు. అక్కడి నుండి శామ్ బాధతో ఇంటికి వెళ్తాడు. పక్కింట్లో నుండి చిలుక వింత సౌండ్స్ చేయడం విన్న శామ్ అక్కడికి వెళ్తాడు. ఆ ఇంట్లో ఉన్న ఆంటీతో శామ్ ఫ్లర్ట్ చేసి ఆమెను ట్రాప్ చేస్తాడు. ఆ ఇంట్లోనే స్టే చేస్తాడు. శామ్ ఇంటికి అదే టైంలో ఓనర్ వస్తాడు. శామ్ ఆల్రెడీ తన వస్తువులని ఆంటీ ఇంట్లోకి షిఫ్ట్ చేసి ఎస్కేప్ అవుతాడు. శామ్ ఇంట్లో ఒక గోడ మీద డైమండ్ సింబల్స్ కనిపిస్తాయి. ఇది హోమ్లెస్ కింగ్ గీసి ఉంటాడు. దాని అర్థం సైలెంట్ గా ఉండమని. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.